ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 21వ తేదీ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఇట్టే పరిష్కారం చెప్తారు. గురువు గారిని సంప్రదించాల్సిన నెంబర్ 8639494958. మీరు ఎక్కడున్నా సరే గురువు గారికి ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు, ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు విదేశాల్లో ఉన్నా సరే ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు, చాలా చక్కటి పరిష్కారాలు, మంచి మాటలు అయితే మీకు చెప్తారు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒక రహస్యం అయితే ఉంది. అది ఈ సమయంలో 2025 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన సోమవారం రోజు వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకుని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. మీరు ఏముంది నా జీవితంలో నేనేం దాచిపెట్టాను అని అయితే అనుకుంటారు. కానీ ఆ రహస్యం అనేది బయటపడడం వలన మీ జీవితం అనేది గందరగోళంగా మారబోతుంది. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితుల్ని అనుసరించి ఏప్రిల్ 21 వృషభ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది, అలాగే ఈ 21 తారీఖు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున మేలు చేస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వివరాలన్నీ మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే వృషభ రాశి వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ రాశివారు ముక్తి పొందడానికి చేయవలసిన పరిహారాలు గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళితే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకే వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది. వీరు ఏ పనైనా సరే మొదలు పెట్టారు అంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి ఏప్రిల్ 21 జరిగేది తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో జరిగేటటువంటి మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుంది. అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరగబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ జీవితానికి చెందినటువంటి కొన్ని మార్పులు బ్రహ్మంగారు చెప్పినట్లుగా చేసుకోవడం వలన మీ జీవితం అనేది బాగుపడడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఏ కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మంగారు మనకు చెప్పారు. కానీ ఆ రోజుల్లో బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలు ఈ రోజుల్లో జరగడం అనేది మనకి చాలా ఆశ్చర్యం పోయేటువంటి విషయాలు. కాబట్టి ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప మాటలు మీ జీవితంలో ఆయన చెప్పినట్లుగా చేసుకునే మార్పుల వలన, ఆయన చెప్పినట్లుగా చేయడం వలన మీ జీవితం చాలా మార్పులు వస్తాయి. కాబట్టి మీ జీవితం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేయండి వృషభ రాశి వారు. నిజంగా వృషభ రాశి వారు ఎంతో అదృష్టవంతులైతేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అలాగే ఈ వీడియోని పూర్తిగా వినగలుగుతారు. ఈ వీడియోని పూర్తిగా వింటేనే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా వినడం వలన అన్ని శుభదాయకమైనటువంటి ఫలితాలే పొందుతారు, కానీ ఎటువంటి నష్టాలు కూడా మీకు ఉండవు. వృషభ రాశి వారికి ఏప్రిల్ 21 బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ రోజు చాలా కలిసి వస్తుందని మనకి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. బ్రహ్మంగారి మాటల వల్ల మీ అదృష్టమైనటువంటి విషయాలు, అంటే కొన్ని మార్పులు అనేవి బయటపడ్డాయి. కాబట్టి వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో ఈ వృషభ రాశి వారికి శని 11వ స్థానమైనటువంటి కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైనటువంటి మీనరాశిలో, కేతు 5వ స్థానమైనటువంటి కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఇలా సంచరిస్తూ ఉండటంతో పాటుగా జన్మస్థానమైనటువంటి 12వ స్థానం వృషభ రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. ఇలా జరగడం వలన మీకు గురుస్థానం అనేది చాలా బలంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా అర్థమవుతుంది.
ఏ రాశి వారికైనా సరే గురుస్థానం అనేది బలంగా ఉండడం అంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట. మనకి మన రాసుల్లో కల్లా అన్ని రాసుల కన్నా గురుగ్రహం ఏ రాశికైతే బలంగా ఉంటుందో ఆ రాశి వారికి తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు. వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అంటే ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనుల్లోనూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ పనుల్లో అయినా సరే ఇన్నాళ్ల నుంచి కాస్త కూస్త అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ అడ్డంకులు కూడా తొలగిపోయి మీకు ఏ పనిలో అయినా సరే మంచి రిజల్ట్ పొంది సక్రమంగా కొనసాగుతారు. గురుస్థానం గట్టిగా ఉండడం వలన మీకు ఇలాంటి అవకాశాలు ఉంటాయి. మీకు ఏవైనా సరే ఇంతకుముందు పెండింగ్ పడిన పనులన్నీ కూడా అవన్నీ పూర్తి చేసుకునే అవకాశాలు ముందుకు వస్తాయి. మీకు ఆర్థికంగా కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం అవ్వచ్చు, ఇలా అన్నిటిలో కూడా మీకు గతంలో పోల్చుకున్నట్లయితే గనక ఇలా చేతి నిండా డబ్బులు ఉండడం కానీ ఇలా దేనికైనా సరే మీకు దిగులు అనేది ఉండదు. మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టినా అంటే ఏదైనా బిజినెస్ చేద్దామని పెట్టుబడులు పెట్టుకున్నా కూడా ఆ బిజినెస్లో కూడా మీకు బాగా కలిసి రావడానికి అనే అదృష్టం అనేది ఉంటుంది. కానీ ఏవైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు మాత్రం 1-4 సార్లు ఆలోచించి పెట్టండి. అంటే ఏవైనా చిన్న చిన్న బిజినెస్లు చిన్న పెట్టుబడులు అయితే పర్వాలేదు, కానీ లేదా బాగా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం భారీ పెట్టుబడులు పెట్టాలి, భారీ బిజినెస్లు పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడుకుని వారి సలహా మేరకు మీరు ఏవైనా సరే ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. వారి నిర్ణయం ద్వారా మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలి అని ఆలోచన ఉంటుంది కాబట్టి, కానీ మీ జాతకం ప్రకారంగా ఎక్కువ పెట్టుబడితో చేయడం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అలాగే మీకేంటంటే ఇప్పటి నుంచి గురుబలం అనేది చాలా చక్కగా ఉండడం వలన ఊహించని విజయాలు చూసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏ పనిలో అయినా సరే మంచిగా సక్సెస్ రావడము, మంచిగా అనుకున్న దానికన్నా కానీ ఆ పని చక్కగా బెటర్ కావడము, ఇటువంటి మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇంకా మీకు అంటే ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కగా మంచిగా ప్రమోషన్లు రావడము, శాలరీలు పెరగడము, ఎక్కువగా మీరేంటంటే ఉద్యోగాలు చేసుకోవడము, అంటే ఉద్యోగాలు చేస్తూనే చదువుకోవడము, ఇలా చదువుకుంటూ ఉంటారు కదా, అట్లా ఉద్యోగాలు చేసేవారు అట్లా ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందడానికి మీరు ఇంకా ట్రై చేయండి. మీరు బిజినెస్ కన్నా కూడా ఉద్యోగంలో ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే మీరు చేసేటటువంటి పని మీద దాని మీద ఇంకా కొంచెం ఫోకస్ పెట్టేసి, అంటే మనకి ఇంకా ఏం చేస్తే శాలరీ ఎక్కువ పెరిగిద్ది అనే విషయం గురించి, అంటే అలా పెట్టుబడి లేకుండా మీ జీవితంలో మీరు కొంచెం ఇంకా ఎదిగితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు బిజినెస్ల మీద కాకుండా శ్రద్ధ ఎక్కువ ఉద్యోగాల మీద పెట్టితే మాత్రం మీ జీవితం అనేది బాగుంటుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పబడి ఉంది. అలాగే ఇంకా మీకు కుటుంబంలో సమస్యలు అనేవి ఇంకా చాలా తగ్గిపోతాయండి. విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఈ వృషభ రాశి వారికి, ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా ఉత్సాహంతో మంచి చదువులు, పై చదువులతో చదివి బాగా రేపటి రోజున మంచి రేంజ్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రేపటి రోజు నుంచి మీరు చాలా బిజీగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ వృషభరాశి వ్యక్తులు ఎక్కువగా కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యంగా కూడా అనారోగ్య సమస్యలు తలపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు మాంసాహార వృత్తులు ఏవైనా సరే మాంసాహార ఆహారం తీసుకోకండి. వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలా తీసుకోవడం వలన మీకు రేపటి రోజున చాలా మంచి ఆరోగ్యం, అంటే అనారోగ్యం నుంచి బయటపడవచ్చు, మంచి శక్తివంతమైన ఆరోగ్యం పొందవచ్చు అని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రేపటి రోజున మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడతాయని చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా మంచి ఉద్యోగాలు అయితే వచ్చే విధంగా మీ జాతక ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వృషభ రాశి వారు ఎవరైనా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేవారు తప్పకుండా విదేశీ ప్రయాణం చేస్తారు. ఎందుకంటే రేపటి రోజున వారికి అంత మంచిగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సంతానం లేని వారికి కూడా రేపటి రోజున సంతానం కలిగే, అంటే సంతానం
కలగడానికి ఆరోగ్యం శృతి పడే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. మీరు చక్కటి మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం వలన మీకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి వృషభ రాశి వారికి వివాహ గడియలు అయితే వచ్చేసాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు వివాహ జీవితం చాలా బాగుంటుందని చెప్పేసి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం చెప్పబడి ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి రేపటి రోజు నుంచి మీకు మంచి కాలం మొదలైంది అని చెప్పుకోవచ్చు. మీరు దాన్ని జాగ్రత్తగా పూలబాట చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అలాగే దైవం మీకు తోడుగా ఉండడానికి మీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. మీకు ఏవైనా సమస్యలు ఉన్నా కూడా మీ అదృష్టం వలన మీకు అవన్నీ తప్పిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవిత పరంగా ఈ రోజున ఇలా ఉంది. కాబట్టి మీరు చేయవలసిన దేవతారాధన శివారాధన తప్పనిసరిగా చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించండి. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇంట్లో రోజు నిత్య దీపారాధన చేసుకోవడం వలన మీకు అపారమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన పెట్టుకోండి. ఇలా చేయడం వలన మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. కాబట్టి చూసారు కదండి, అన్ని మంచి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో రేపటి రోజున. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.